దోసకాయలో ఉన్నన్ని సుగుణాలు నన్నడిగితే అసలు ఏ కూరగాయలో లేవు అని నేను చెప్తానేమో. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అంటే కీరా దోస అయినా, మామూలు దోస అయినా దోసకాయలో బోలెడన్ని మంచి గుణాలున్నాయండి. ముందు దోసకాయని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల మీ స్కిన్ మెరిసిపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతిరోజు కీరా దోస కానీ, మామూలు దోస కానీ తినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 15-20 డేస్‌లో మీ స్కిన్‌లో మార్పును మీరే గమనిస్తారు. చాలా హెల్తీగా కనిపిస్తుంది స్కిన్. ఫస్ట్ పాయింట్ అది. ఇక సెకండ్ పాయింట్ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది దోసకాయలో. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దోసకాయలో. మెగ్నీషియం, పొటాషియం ఇన్ని విషయాలు మనకి కీరా దోసలో, దోసకాయలో చాలా వరకు ఉంటాయి. అయితే దోసకాయని ఇష్టపడని వాళ్ళకి మరి ఏమిటి మేడం మీరు చెప్తూ ఉన్నారు, మరి మా పిల్లలు తినడం లేదు, ఏం చేయాలి అని అడుగుతారు. సో నేను ఇంతకుముందు కరివేపాకు గురించి కూడా చెప్పాను. అలాగే దోసకాయ గురించి కూడా ఒక విషయం చెప్తాను వినండి. పిల్లలు దోసకాయ అంటే కూర దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ ఒకవేళ తినని పక్షంలో ఎలా తింటారో వాళ్ళకి అలా వండి పెట్టే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు వాళ్ళు తినరు, అస్సలు ఇష్టంగా తినడం లేదు, ఏం చేయాలి అంటే మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఈ ఫార్ములాని యూజ్ చేయండి ప్రతి పేరెంట్స్ కూడా. నేను చెప్పాను అని ఫాలో అవ్వడం కాదు, అంటే ఇది పని చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ టిప్ చెప్తున్నాను. అదేమిటంటే కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించేసి గుజ్జులాగా చేసి అది పప్పులోనో, ఎనీ పప్పు అండి, మనకి పప్పులో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఎర్రపప్పు అంటారు, పప్పులో కానీ ఎందులో అయినా కానీ కలిపేసేయండి. ఆ గుజ్జుని అస్సలు కనిపించకుండా, దోసకాయ అనే ఫ్లేవర్ తినే వరకు తెలియకూడదు, పుల్లదనం మాత్రమే తెలియాలి వాళ్ళకి. అలా ఆ పప్పులో కలిపేసి తినిపించే ప్రయత్నం చేయండి.